నమస్కారం అండి. ఈరోజు మన పుట్టపర్తి నియోజకవర్గం లిమిట్స్‌లో ఉన్న శ్రీ సత్యసాయి నగరవనం అనేది ఏర్పాటు చేయడం అయినది. ముఖ్య ఉద్దేశం నగరవనం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చి మనకి ఈ రోజు రోజుకి మనకి పెరిగిపోతున్న ఈ అర్బనైజేషన్ జరుగుతా ఉన్నింది. దాంతో పొల్యూషన్ ఎక్కువగా అవుతోంది కాబట్టి ఉన్న చిన్న చిన్న ఏరియాస్‌నే మనము ఎక్కువగా డెవలప్ చేసుకొని అందరికీ మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడం కోసం ఈరోజు మనం ఈ సత్యసాయి ఎకో పార్క్ అనేది ఆరంభించడం అయినది. దీనికి మనము 50 హెక్టార్ల విస్తీర్ణంలో దీన్ని డెవలప్ చేయడం జరిగింది. దీనికి ఇప్పటి వరకు మనము 2,00,00,000 వ్యయంతోటి మనము ఇక్కడ అన్ని ఫెసిలిటీస్‌ని అందరికీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఇక్కడికి వచ్చి వారి వారి కుటుంబాలతో మరియు పిల్లలతో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలని అందరికీ కోరుకుంటున్నాం. ఈ పార్క్‌లో మనకి వచ్చేసి మెయిన్ పిల్లలు ఆడుకోవడానికి ఆహ్లాదకరమైన వాతావరణంలో చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది. మనకి పైన వ్యూ పాయింట్ ఉంది. వ్యూ పాయింట్‌లో మనము అంత న్యాచురల్ ఫారెస్ట్ కనుచూపు మేరలో మనకి ఎక్కడా కూడా ఏవి కనిపించకుండా ఉత్తి ఫారెస్ట్‌ని మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఇక్కడొచ్చేసి రాశి, నక్షత్ర వనాలు, పంచవటి వనాలు, అలాగే పంచతత్వ పదంలో నడిచి మనము మన నర్వ్స్‌ని రిజనరేట్ చేసుకోవడం కోసం మనము పాదాలతో ఈ వాతావరణంలో నడిచి మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం కూడా కొన్ని వనాలని ఏర్పాటు చేయడం అయినది. అలాగే మరియు ఇక్కడ స్టే చేయడానికి నైట్ స్టే చేయడానికి కూడా మనము టెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ ఒక నైట్ స్టే చేసి మరి మరుసటి రోజు బర్డ్ వాకింగ్‌కి ఇక్కడ స్టే చేసే వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. మనకి ఈ సత్యసాయి ఎకో పార్క్ చుట్టుపక్కల ఉన్న ఈ అడవి మొత్తంలో మనకి సుమారుగా 200 జాతుల పక్షి అంటే స్పీషీస్ ఉన్నాయి. వాటిని మనము అంటే చూడవచ్చు. ఇక్కడికి ఎంటర్ అవ్వగానే మనకి చాలా వరకు నెమళ్ళు దర్శనమిస్తాయి. ఫస్ట్ మనము ఈ పార్క్‌లోకి రావడానికి మనం రోడ్‌లో వస్తుంటేనే మనకి నెమళ్ళు దర్శనమిస్తాయి. అలాగే జింకలు కూడా ఈ మధ్య కనిపిస్తున్నాయి అని చెప్పేసి పర్యాటకులు చెప్తున్నారు. సో, ఇక్కడ ఈ ఏరియాకి వచ్చి అందరూ కూడా న్యాచురల్ ఫారెస్ట్‌లో ఉన్న వైల్డ్ యానిమల్స్‌ని కూడా మీరు చూసి ఎంజాయ్ చేసే ఒక మంచి లొకేషన్ కింద మేము ఈరోజు మీకు అందిస్తున్నాము ఈ పార్క్‌ని.